సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అల్లరి తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? ఉన్నారా లేరా? కొన్ని పేర్లు అడగండి. చాలామంది చెప్పారు, వద్దమ్మా నువ్వు మంచి ఎంప్లాయీగా ఉన్నప్పుడు నువ్వు మంచి గౌరవనీయంగా వెళ్ళిపో, నీకు ఎందుకమ్మా రీల్ చేస్తావు, నువ్వు వయసు మించి చిన్న చిన్న శారీస్ కట్టుకుంటావు, ఇవన్నీ నీకు రేపొద్దున ఇబ్బంది, నువ్వు చక్కగా నీ తర్వాత విద్యార్థులకు నువ్వు రోల్ మోడల్గా ఉండాలి, నీకు ఎందుకమ్మా అంటే ఈ పెద్దమ్మంది చూడలేకపోతున్నారు అంత. అందరూ మంచి చెప్పారు. పిచ్చా నీకేమన్నా, నువ్వు ఎగురుతున్నావు, నలుగురు చెప్పాల్సిన దాన్ని నువ్వు ఇలా ఎగురుతున్నావు, నీకేమన్నా పిచ్చా అని అడిగితే ఈ పెద్ద మనిషి అంది, నాకు ఫాలోయింగ్ పెరిగిపోతున్నారని మీకు కుళ్ళు కాదు అంత. ఏడ్చింది చేసింది ఇలా రీల్స్ అన్ని చేసాక ఎవరి దృష్టిలో పడకూడదు వాళ్ళ దృష్టిలో పడింది ఆ రీలు. ఏటి పిల్ల ఎంత ఖాళీగా ఎగురుతుందన్నారు, జాబ్ చేస్తుందా లేదా రీల్స్ చేస్తుందా అంటే ఈ మధ్య ఎక్కువైపోయిందని చెప్పి నువ్వు విద్యార్థులకు ఏమి నేర్పిస్తా చెప్పి జాబ్ తీసి పడేశారు. గుర్తుపెట్టు. మంచి చెప్పిన రోజులు చెప్పారు అది నీకు మంచిది కాదని. ఇప్పుడు ఆ చెడ్డ డాంబికం ఏమైంది చెప్పండి? తనకు ఉన్నతమైన గవర్నమెంట్ వృత్తిని ఖాళీ చేయించేసింది.